ఒక ఫోర్డ్ కార్ వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు ఫోర్డ్ కార్ వెళ్తూ వెళ్తూ మధ్యలో బ్రేక్ అయిపోయింది, అంటే ఆగిపోయింది. టెక్నికల్ ప్రాబ్లం సంథింగ్. అప్పుడు ఎవ్వరు కూడా దాన్ని బాగు చేయలేకపోతా ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, మిరకిల్ ఏంటంటే, అటు నుండి ఒక కారు వస్తూ ఉంది, భార్యాభర్తలు ఇద్దరు. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారంటే, కారుని సైడ్ పెట్టి ఆ కారు, ఆగిపోయిన కారు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆగిపోయిన కారు ఏంటి? ఫోర్డ్. చాలా పెద్ద కంపెనీ. ఫోర్డ్ అంటే పెద్ద కంపెనీ ప్రపంచంలో. ఫోర్డ్ కార్ అంటాం మనం. అయితే వాళ్ళు వచ్చి అక్కడ చాలాసేపు చూసి, వీళ్ళు ఎంతోసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఆగిపోయింది బండి. వాళ్ళు వచ్చి 2 నిమిషాల్లో దాన్ని క్లియర్ చేసి పంపించారట. పంపించే ముందు అన్నాడు, నా కార్ని రోడ్డు మీద మీరు బాగు చేశారు కనుక నేను ఇంత అమౌంట్ మీకు ఇస్తానంటే ఆయన డబ్బులు తీసుకోలేదంట. ఎందుకనంటే ఆ కారు ఓనర్ అతనే. ఆ కారు సృష్టించింది ఎవరు? ఫోర్డ్ కార్ ఓనరు. రోడ్డు మీద వెళ్తూ నా కారు ఎందుకు ఇక్కడ ఆగిందని బాధపడి దాన్ని పంపించాడు. మీకు ఈ విషయాన్ని అర్థమై ఉంటుంది. దాన్ని ఎవరు బాగు చేయలేరు. ఎవరు చేయగలరు? ఫోర్డ్ కార్ ఓనర్ మాత్రమే చేయగలరు కదా. మానవుని జీవితం కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆగిపోయాడు. ఎలా ఆగిపోయాడంటే, పాపము చేయడం ద్వారా ఆగిపోయాడు. ఎలా ఆగిపోయాడు? పాపము చేయడం ద్వారా ఆగిపోయాడు. వేరే కాజే లేదు. బైబిల్ ఏమంటుంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు. ఏ రాజకీయ నాయకుడు రక్షించలేడు, ఏ బిజినెస్ మ్యాన్ రక్షించలేడు, బంధువులు రక్షించలేరు, లేదా స్నేహితులు రక్షించలేరు, భార్యని లేదా భర్తని, ఇద్దరిని ఎవరు రక్షించుకోలేరు, పిల్లల్ని ఎవరు రక్షించలేరు. బైబిల్లో క్లియర్గా ఉంది, ఒకరిని ఒకరు రక్షించుకునేటట్లయితే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన పరిస్థితి లేదు. బైబిల్ చాలా క్లియర్గా చెప్పాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షిస్తాడు. అంటే సమస్య ఏంటి? ఇప్పుడు మానవుడి సమస్య ఏంటి? దేని నుండి రక్షించబడాలి? ఎందులో నుండి బయటికి రావాలి? అప్పుల్లో నుండా, లేకపోతే పరిస్థితుల నుండా, రోగం నుండా, లేదా ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుండా, ఇంకా సంథింగ్ ఏదైనా కావచ్చు. ఎందులో నుండి మనిషి బయటికి రావాలి? బైబిల్ అంటుంది పాపము నుండి రావాలి. దాన్ని ఎవరు తీసుకొస్తారు? ఒక ఆగిపోయిన మానవుడి జీవితంలో ప్రపంచం అంతా ఆగిపోయింది, ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్య ఏంటంటే గందరగోళంలో ఉంది. ఉందా లేదా? ఏ ఊరు వెళ్ళినా, ఏ వ్యక్తిని మందలించినా కూడా ఆయన ఒక సమస్యని చెప్తాడు. నా కుటుంబ పరిస్థితి ఇది. బాగా ధనవంతుడు మొన్న ఒక అతను, తన కూతురికి మ్యారేజ్ అవ్వట్లేదు, సమస్య దొరకట్లేదు ఎక్కడ కూడా. చాలామందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాప అవి పరిష్కరించబడట్లేదు. అలాగనే వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. ఎవరి వల్ల కాదు. బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. మెయిన్గా యేసు ప్రభు దేనికోసం వచ్చాడంటే, మనిషిని పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. అసలు పాపం అంటే ఏంటి అంటే, మనం చెప్పాం ఇంతకుముందు, రోడ్డు మీద కూడా మన సహోదరుడు వాక్యాన్ని చెప్పాడు. త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం, పేకాట, జూదం, సంథింగ్, ఆన్లైన్ గేమ్స్, అక్రమంగా జీవించడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు, అబద్ధాలు, ద్వేషం, కోపం, ఇవన్నీ కూడా పాపంలోకి వస్తాయి. ఇవన్నీ చేసి మానవుడు ఏమైపోయాడు? ఆగిపోయాడు, దుర్మార్గుడు అయిపోయాడు. మొన్న హైదరాబాద్లో ఒక వ్యక్తి, ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్, తన భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టాడు. మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ భార్యని చంపి సూట్ కేసులో పెట్టి హైదరాబాద్ చివర్లో ఉన్నటువంటి తుప్పల్లో వేశాడు. సూట్ కేసుని తీసుకెళ్ళి పోలీసులు బాగా కొట్టగానే మొత్తం చెప్పాడు, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంకా చూస్తే మొన్న ఒక అబ్బాయి నా పక్కనే ఉంటాడు, నా బట్టలు కూడా వాళ్ళే ఇస్త్రీ చేస్తారు. ఆ కుర్రోడు హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నాడు. ఫార్మా కంపెనీలో చేస్తూ ఉన్నాడు. నెలకు 20,000 వస్తాయేమో, 30,000. ఈ డబ్బులు సరిపోక ఆన్లైన్ గేమ్స్, పేకాట ఆడడం మొదలుపెట్టాడు ఆన్లైన్లో.
రోజు కొద్ది రోజులు వచ్చాయి డబ్బులు. ఆ డబ్బులు కాస్త మధ్యలో ఆగిపోతే అప్పులు చేయడం స్టార్ట్ చేశాడు. ఆన్లైన్ గేమ్స్. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే అక్రమంగా వెళ్ళాలి. శాలరీకి 20,000 వస్తూ ఉన్నాయి. 20,000 తోటి సొంత ఇల్లు కట్టుకోలేవు. 50 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోలేవు, కారు తీసుకోలేవు, ఏం చేయలేవు, నీ వల్ల కాదు. కనుక ఏం చేశాడు ఈ అబ్బాయి? ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్లో ఆడుతున్నాడు, బెట్టింగ్స్ పెడుతున్నాడు. క్రికెట్లో వాళ్ళు గెలిస్తే ఇదిగో నా 50,000 గెలుస్తారు, ఇట్లా పెడతా ఉన్నాడు. లాస్ట్కి ఏమైపోయాడంటే 50 లక్షల రూపాయలు అప్పు చేశాడు హైదరాబాద్లో. ఇక లాస్ట్కు జాబు పోయింది, అడ్రస్ మార్చేశాడు. అందరు ఎతుకుతా ఉన్నారు ఎక్కడ అప్పు తీసుకున్నాడు, ఎక్కడున్నాడు అని. వాళ్ళమ్మ చెప్పలేకపోతా ఉంది. ఏ తల్లి కూడా తన పిల్లలు దుర్మార్గులు అవ్వాలని కోరుకోరు. ఏ తల్లి కూడా కొడుకు త్రాగుబోతూ లేదా వ్యభిచారి దొంగతనాలు చేయాలని ఎవరు కూడా 9 నెలలు మోసి జన్మనివ్వరు. పర్పస్ ఈజ్ దేర్. ఒక ఉద్దేశం ఉంటుంది. మనిషిని ఎందుకు మన ఒక మనిషి చూడు, తల్లి పిల్లలకి ఎందుకు జన్మనిస్తుందంటే పర్పస్ ఈజ్ దేర్. ఒక మంచి ఉద్దేశం ఉంది. నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి. నిన్న జగ్గంపేట అనే ఒక ఊర్లో నేను వాక్యాన్ని బోధించా. ఆడవాళ్ళందరూ బయటకు వచ్చారు. ఏంటి ఆ వాక్యం అంటే, ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, పిల్లలు త్రాగుబోతులై దుర్మార్గులు అయిపోతూ ఉంటే ఎవరు మార్చగలరు? బంధువుల వల్ల అవ్వట్లేదు. రాజకీయ నాయకులు ఒక క్వార్టర్ సీసా, 1000 రూపాయలు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఈ 3 ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు మార్చట్లేదు. స్నేహితులు తీసుకెళ్లి త్రాగుబోతులుగా తయారు చేస్తూ ఉన్నారు. లేనిపోని అలవాట్లు 17 సంవత్సరాలకి నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు మార్చట్లేదు. బంధువులు అంటే డబ్బులుంటే వస్తారు, లేకపోతే లేరు. వాళ్ళు అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మనం చూస్తాం బంధువులు అంటే బాగా డబ్బులుంటే వెళ్తారు, ఏమీ లేకపోతే వదిలిపెడతారు. వాళ్ళు రక్షించట్లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? స్కూల్కి వెళ్తున్నాం, చదువుకొని అక్కడేమన్నా మానవుణ్ణి మా పిల్లగాడు బాగా గొప్పవాడవుతాడంటే అక్కడికి వెళ్ళి కూడా పిల్లలు రహస్యంగా సిగరెట్లకు అలవాటు పడిపోయి ఆ సిగరెట్ కాస్త బార్ షాప్కి వెళ్ళి అక్కడి నుండి పిల్లలు బాగా దుర్మార్గులైపోయి మనుషుల్ని చంపడానికి ప్రేరేపించబడుతున్నారు. అక్కడ రక్షణ లేదు. మరి రక్షణ ఎక్కడ ఉంది? సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ ఉందా? అక్కడ లేదు. సినిమాలు చూస్తే మా పిల్లలు బాగా మంచి ప్రయోజకులు అవుతారంటే సినిమా హాల్లో ఏం దొరకట్లేదు. అక్కడ కూడా అమ్మాయిలు ఆడపిల్లల్ని బట్టలు ఇప్పే ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. సెల్ ఫోన్ కొనిచ్చారు మొన్న. మా బాబు కరోనా వైరస్ తర్వాత బాగా చదువుతున్నాడు, అందులో కూడా భయంకరమైన పరిస్థితులు. ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. మరి ఎక్కడ రక్షణ ఉంది? ఎవరు రక్షిస్తారు? ఈరోజు బాగా వినాలి. ఇదే నీకు లాస్ట్ రోజు, ఇదే నీకు లాస్ట్. ఎవడు నీకు మంచిని బోధించడు. కొంతమంది మంచి అంటే అసహించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు త్రాగుడు, అబద్ధాలు చెప్పే వాళ్ళంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడతారు. జీవితాన్ని పాడు చేసే వాళ్ళంటే ఎక్కువ లైక్ చేస్తారు. మంచి మార్గాన్ని చూపించే వాళ్ళని ఇష్టపడరు. ఎప్పుడు ఇష్టపడతారు? నిన్న మొన్న ఒక అబ్బాయి బాగా స్పీడ్లో వెళ్ళాడు, బాగా తాగి స్పీడ్లో వెళ్తే ఆ భద్రాచలం దగ్గర కారుని ఓవర్టేక్ చేశాడు. కారోడు ఢీ కొట్టడం ద్వారాగా ఆయన కుడికాలు ఈ మోకాలు కింద కొంచెం నుండి తెగి ఒక 50 మీటర్స్లో పడ్డది. ఆ కాలు తెగిపోయిన తర్వాత ఆ కాలు అక్కడ పడ్డది. ఈ కుర్రోడు కాలు ఉందనుకుంటున్నాడు. యాక్చువల్గా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమంటాడు. 31st నైట్, తెల్లారితే 2025 జనవరి. అయితే అక్కడ మేమే అంబులెన్స్ ఎక్కించాం. ఆ అబ్బాయికి తెల్లారినాక ఏమనిపిస్తుంది? చూసుకుంటాడుగా, కాలు లేదు కదా. ఏంటి పరిస్థితి? మిస్యూజ్ ఆర్ మిస్ఫైర్. జీవితంలో ఏదన్నా మంచిగా మనం ఉపయోగించకపోతే దేవుడిచ్చింది మిస్ఫైర్ అయిపోతుంది. నీకు చేతులు ఇచ్చింది నీవు ఇష్టానుసారంగా చేయడానికి కాదు. నీకు నోరిచ్చింది మనుషులను శపించి బూతులు మాట్లాడడానికి కాదు. నీ కడుపు ఇచ్చింది నీకు ఎంతైతే అంత సారా తాగి జీవితంలో అలాగా నశించిపోవడానికి కాదు. పర్పస్ ఈజ్ దేర్. ఒక మంచి ఉద్దేశం ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ఎవరు నిన్ను రక్షిస్తారు? స్కూల్లోకి వెళ్తే ఎవరు? ఇవాళ టీచర్లు చెప్తా ఉన్నారు, కానీ ప్రజల జీవితంలో మార్పు రావట్లేదు. చెప్పెళ్ళిపోతా ఉన్నారు. ఇవాళ క్రైమ్ ఎవరు చేస్తారు తెలుసా? బార్ షాపుల దగ్గరికి వెళ్తే 17 సంవత్సరాల తర్వాత చదువుకున్న 10th క్లాస్ పాస్ అయిన ప్రతి పిల్లలు కూడా చాలామంది ఆ బార్ షాపుల దగ్గర తీర్థంలాగా ఉన్నారు. హైదరాబాద్ వెళ్తే మాత్రం అమ్మాయిలు అయితే సిగ్గు లేకుండా వచ్చి అక్కడ బీర్ సీసాలు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చదివిద్దాం పిల్లలని అక్కడ ఏమైనా ఉందా రక్షణ? అక్కడ ఎవరైనా ప్రొటెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇంకా రోజు రోజుకు జీవితం ఏమైపోతా ఉంది? పతనం
నరకంలోకి వెళ్తుంది. మరి నిన్ను ఎవరు రక్షిస్తారు? ఈరోజు ఈ మీటింగ్ ఎందుకంటే నిన్ను కించపరచడానికి కాదు, ఏదో ఇక్కడ యేసు ప్రభువుని గురించి లేకుంటే ఇక్కడ ఒక రకమైన మతాన్ని చెప్పడానికి కాదు, ఇక్కడ జీవితాన్ని మారుస్తాడు దేవుడు అని చెప్పడానికి వచ్చాం. ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడు? యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే ఒక వ్యక్తి మోక్షానికి చేరుకుంటాడు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. ఎవరు లేరు. చూడండి, ఈ వీధుల్లో మేబీ ఈ ఊర్లో చాలామంది పెద్దవాళ్ళు ఉండి ఉండొచ్చు. ఎంతమంది మనిషి జీవితాలు మారిపోయాయి. నేను ఒక వ్యక్తిని వెంబడించా, వాడు లాస్ట్ తాగుబోతాడు. ఇంకొకరిని నమ్మా, వాడు రౌడీ సీటర్ అయ్యాడు. ఇంకొకరిని నమ్మా, వాడు నక్సలైట్ అయ్యాడు. ఇంకొకరిని నమ్మెళ్ళా, వాడు ఇంకొక అలవాటుతో ఉన్నాడు. నేను ఎవరిని నమ్మి ఫాలో అయితే నా జీవితం బాగుపడుద్ది? లోకంలో ఒక వ్యక్తిని నమ్మాలి కదా, మనం ఫాలో అవుతాం కదా. ఎవరిని ఫాలో అవ్వాలి? దాంట్లో ఒక మంచి మాట చెప్పాడు. ఒక అతను ఏమన్నాడంటే, ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అన్నాడు, స్వామి వివేకానందుడు. వాల్యూమ్ 2 పరమహంస అనే బుక్లో రాసిన వాల్యూమ్ 2 అందులో మోక్షాన్ని చేరుకోవాలంటే యేసుక్రీస్తుని వెంబడించాలి. ఇఫ్ యు వాంట్ సాల్వేషన్ యు ఫాలో జీసస్ అని రాసింది ఇంగ్లీష్లో. మోక్షానికి వెళ్ళాలంటే, ఒక మనిషి జీవితంలో యథార్థంగా జీవించాలంటే నీ వల్ల కాదు. చూడండి, వీధుల్లో ఎన్ని సంవత్సరాల నుండి తాగుబోతులు తాగుతున్నారు. పాపం, త్రాగుడుకు బానిసైన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది జీవితాలు పాడైపోయాయి. నీకు ఆలోచన వచ్చిందా? నువ్వు వెంబడించే సిద్ధాంతాలు, నీవు నమ్మింది ఏదైనా కూడా నీ జీవితాన్ని మార్చగలిగిందా? మనం ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో పాఠాలు కరెక్ట్గా చెప్పకపోతే, పిల్లగాడికి చదువు రాకపోతే వేరే స్కూల్లో జాయిన్ చేస్తావు. మరి ఇన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని ఆ మార్పు లేకుండా మొండితనంగా జీవిస్తూ ఉన్నావే, ఆలోచించావా? హూ ఇస్ రియల్ గాడ్? నిజమైన దేవుడు ఎవరు? ఏది సత్యం, ఏది అసత్యం? వాట్ ఈస్ ద రైట్, వాట్ ఈస్ ద రాంగ్ బిట్వీన్ డిఫరెన్స్? యేసు ప్రభు అన్నాడు, ఒకడు లోకం సంపాదించి వాడి ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. అన్నీ సంపాదించుకున్నారు ఇక్కడ. మేబీ ఈ ఊర్లో ఈ మాటలు వింటున్న నీవు అన్నీ సంపాదించుకోవచ్చు, భూములు, బంగారం, లేకపోతే ఇంకా ఏదైనా వస్తువు, వాహనాలు సంపాదించుకోవచ్చు నీవు. కానీ నీ ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకు మరణం లేదు, చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒకసారి నువ్వు గ్రహించు. నిన్ను ఎవరు రక్షిస్తారు? బంధువులు వచ్చారా? స్నేహితులు వచ్చారా? ఎవరు లేదు. ఒకరోజు యేసు ప్రభు వీధుల్లో వెళ్తుంటే భయంకరమైన బందిపోడు దొంగలు, వ్యభిచారులు ఆయన దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా మాకు బోధించండి. ఆయన బోధ విన్న వాళ్ళందరూ కూడా మారిపోయారట. ఆయన బోధలో ఏముంది? అద్భుతం ఉంది. ఆయన బోధించినప్పుడు మనిషి జీవితం మారిపోద్ది. ఎందుకంటే ఆయనలో సత్యం ఉంది. నీకోసం ఎవరు రారు ఈ ఊర్లోకి. నీకు మంచిని బోధించడానికి నీ బంధువులే రారు. ఈరోజు నిన్ను మధ్యలో విడిచిపెట్టే వాళ్ళు ఎందరో. డబ్బు ఉంటేనే, డబ్బు లేకపోతే కథ నిన్ను ఎవరు పట్టించుకోరు. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ప్రేమ గలవాడు. బైబిల్లో ఉంది, తన ప్రజలు అని చెప్తున్నాడు. తమ్ముడు, చెల్లి, అక్క, ఈ మాటలు వింటున్న నీవు గ్రహించు. ఈ రాత్రి నీకు లాస్ట్ రోజు. బైబిల్లో ఉంది, ఎంతలో కనపడే అంతలో మాయమైనది మనది ప్రాణం. ఏ రోజు ఎవరి గుండె ఆగిపోతుందో తెలియట్లేదు. ఒకతను నాకు తెలిసిన ఫారెస్ట్ ఆఫీసర్, రేపొద్దున్నే గృహప్రవేశం 50 లక్షలు లేదా కొన్ని లక్షలతో ఆయన ఇల్లును నిర్మించుకున్నాడు. పొద్దున్నే గృహప్రవేశం, రాత్రి గుండె ఆగి చచ్చిపోయాడు. చనిపోయిన నీవు ఎక్కడికి వెళ్తావు? బైబిల్లో ఉంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తునందు ఉన్నవాడికి శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు ఉన్నవారు నూతన సృష్టి. కొంతమంది ఎంత దారుణం అంటే, దౌర్భాగ్యం అంటే, వాళ్ళు 24 అవర్స్ ఆన్ మ్యూజిక్, 24 అవర్స్ తాగుతూనే ఉంటారు. మొన్న ఒకతను అంటున్నాడు, వాళ్ళ వైఫ్ అంటుంది, బాబు నేను టీచర్ని, వాళ్ళ ఆవిడ టీచర్, వీడు పొద్దున్న దాకా తాగి వాళ్ళ ఆవిడ వచ్చే టైంకి స్ప్రే కొట్టుకుంటాడంట. నోటి మౌత్ స్ప్రే ఉంటుంది కదా, మౌత్ స్ప్రే కొట్టుకొని స్నానం చేసి పౌడర్ వేసుకొని ఉంటాడు. ఎంత దారుణం అంటే చూడు. వాళ్ళ ఆవిడ అంటుంది, వీడు తాగినాడని తెలిసిపోయిందట. ఎందుకంటే వీడు ఎప్పుడు పౌడర్ వేసుకోడు. పౌడర్ వేసుకున్నాడు అర్థం ఏంటి? ఎందుకంటే ఆ టీచర్ కదా, మళ్ళీ వీడికి ఒక కారు, బ్రీజా కారు ఉంటుంది. దుర్మార్గుడు అనమాట.
మొన్న టెస్ట్ చేయించుకుంటే లివరు 90%, 85% క్లోజ్ అయిపోయిందట. ఎవరు అడిగారు టీచర్, సార్ లివర్ పాడైందంటే అంటాడు, లివర్కి ఏం కాలేదు సార్, లివర్ బాగుంది అంటాడు. అంటే ఇది తెలియదు, ఈ రిపోర్ట్ ఈయన చూసారు టీచర్, చూసి అదేంటి సార్ లివర్ అంతా పాడైపోయిందనంటే లేదు నా లివర్ బాగుంది సార్ అంటాడు. చూసాము మానవుడి జీవితంలో ఎన్ని అబద్ధాలు. ఆమె చాలా బాధపడుతుంది. ఎవరు రక్షిస్తారు? ఎవరి వల్ల అయితే? డాక్టర్ వల్ల అయితా? డాక్టర్ ఒక వ్యభిచారాన్ని మార్చగలడా? డాక్టర్ ఒక దొంగని మార్చగలడా? ఒక డాక్టర్ ఒక భయంకరమైనటువంటి నరహంతకుని మార్చగలడా? ఒక త్రాగుడుకు బానిస అయిపోయి భార్యని పిల్లల్ని విడిచిపెట్టి రోడ్ల మీద తిరిగే ఒక వ్యక్తిని మార్చగలడా? బాధ్యత లేని ఒక అన్డిసిప్లిన్ పర్సన్, బాధ్యత లేని వాడిని మార్చగలడా దేవుడు? ఈరోజు ఎంతమంది జీవితంలో బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నారు విచ్చలవిడిగా. మనకు చెప్పని చాలా మంది ఏడుస్తూ ఉంటారు ఇంట్లోకి వెళ్ళి. మన జగ్గంపేటలో వాక్యం చెప్తుంటే ఒక ఆడమ ఏడుస్తుంది, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, ఎందుకంటే భర్త దుర్మార్గుడు అయిపోయాడు. నిన్న ఒక ఆమె అంటుంది, ఇదిగో నిష్కారణంగా విడిచిపెట్టాడు, పిల్లలు ఎక్కడ ఉంటారో తెలియదు, తల్లి ఎక్కడ ఉంటారో తెలియదు, భార్య లేదు, పిల్లలు లేరు, తిన్నారా పడుకున్నారా ఏమీ లేదు, ఆన్ మ్యూజిక్, ఎర్లీ మార్నింగ్ లేస్తారు. నిన్న ఒక అతను కలిశాడు, సార్ ఏం పేరంటే నా పేరు రెడ్డి అన్నాడు. ఇట్స్ గుడ్, మంచి సార్, రెడ్డి గారు ఏంటి సార్ అంటే, మా ఆవిడ మేనేజర్, కానీ నా కామెర్లు ఉన్నాయి, నేను తాగుడు బంద్ చేయలేకపోతున్నా. తాగే ఉన్నాడు, అప్పటికి కామెర్లు ఎక్కువైపోయినాయి. చెప్పారంట అన్న, ఆ నాటు మంది ఇచ్చారని కూడా చెప్పాడు, నువ్వు చచ్చిపోతారు తాగుతాని. అప్పటికి తాగే ఉన్నాడు. సార్ ఏంటి సార్ అంటే, నేను తాగే ఉన్నా సార్ అన్నాడు. కొంచెం ఏడ్చి నటించాడు, ఉత్తిదే. మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేస్తే తట్టలేదు. మార్పు చెందడం కోసం ఇష్టపడట్లేదు చాలామంది, మార్పును కోరుకోవట్లేదు. అదే సినిమాలు పెట్టు, సీరియల్ పెట్టు, తెల్లవారు చూస్తూ ఉంటాడు. పనికి రాని వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచొద్దని బైబిల్ చెప్తా ఉంది. ఎన్ని సంవత్సరాలు అబద్ధంగా జీవిస్తావు, ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైన వాటిని వెతుకుతావు. దయచేసి రాత్రి గమనించు, మానవుడు పతనమైపోయినప్పుడు దేవుని ప్రేమ గొప్పది. దేవుడి లోకానికి ఎలా వచ్చాడంటే మానవుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? మనల్ని రక్షించడానికి, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. రాత్రి వింటారు, ఇక్కడ చాలా మంది అనుకుంటారు, ఈ రాత్రి ఇక్కడ అనుకుంటారు చాలా మంది, ఏదో క్రైస్తవులు వచ్చారా. కొంతమంది అయితే ఈ మధ్యలో గొర్రెలు అంటా ఉన్నారు పాపం, తెలియక అమాయకులు. నేను రౌడీ సీటరు, నాకు నక్సలైట్ కేసు ఉంది. నాకు ఈయన హిందూ ముస్లిం గొడవల్లో బ్లాక్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్ తీసుకున్నాడు. పెద్ద పెద్దలు మాట్లాడిస్తున్నారు ఇక్కడ. ఎవరేమి ఉత్తిగే రాలే, ఇదే సరదాగా చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఊర్లోకి ఒక పర్పస్ కోసం వచ్చి, ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతో మంది నశించిపోతారు. నేను 2 సార్లు జైలుకి వెళ్ళా. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ త్రాగి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మేబీ అలాంటి వారికి ఎవరు చెప్తారు? బంధువులు వదిలేశారు, స్నేహితుల వల్ల కావట్లేదు, టీచర్లు చెప్తున్నారు వాళ్ళ వల్ల కావట్లేదు, డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు ఎవరి వల్ల కావట్లేదు మానవుడి జీవితాన్ని మార్చడం. కానీ లైఫ్ చేంజింగ్ బైబిల్, లైఫ్ చేంజింగ్ బుక్, ఇది జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు చదివే వ్యర్థమైన నవల పుస్తకాలు దేన్ని మార్చలేవు. పేపర్ ఓపెన్ చేస్తే అత్యాచారాలు, హత్యలు తప్ప ఏమైనా ఉంటాయా? భయంకరమైన పాపాలు పేపర్ ఓపెన్ చేస్తే. మన భద్రాచలంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనక బ్యాక్ సైడ్ ముందే ఫ్రంట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఒక ఆమె, ఒక చాకల మనకు తెలిసినామా నాకు, అక్కడ వచ్చిన కోళ్ళు కోస్తూ ఉంటుంది. కొడుకు ఆస్తి కొరకు కొడుకుని కూతురు, తల్లి, అల్లుడు కలిసి, ముగ్గురు కలిసి రాత్రి వచ్చి పడుకున్న కొడుకు భార్య వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయింది పని మీద. 2 పిల్లలు తీసుకుని వెళ్ళిపోతే వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి కోసేశారు పీకని. నాకు తెలిసినోడే దానికి శవాన్ని కాల్చడానికి డబ్బులు తీసుకున్నాడు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ భద్రాచలంలో. ఒక తల్లి తన కొడుకు పీకను కోయడానికి ఇష్టపడ్డది 50 లక్షల రూపాయల ఇల్లు కోసం. లోకమంతా దుర్మార్గం అయిపోయింది. బైబిల్ అంటుంది, ఒకని తల్లి వాడిని మరిచినా నేను మరవను. 9 నెలలు మోసిన తల్లి పిల్లల్ని చెత్త కుప్పలు వదిలిపెడుతుంది ఆడపిల్లలు పుట్టారని. దుర్మార్గంగా లేదా సొసైటీ? ఎవరు మానవుని జీవితాన్ని మారుస్తాడు? అయితే బైబిల్ అంటుంది, ఇదిగో తన ప్రజల్ని వారి పాపము నుండి ఆయన రక్షిస్తాడు. అది బిలీవ్. నువ్వు నమ్ముతావా? ఇప్పుడు చెప్పాడు సహోదరుడు, ఎవడైతే నమ్ముతాడో వాని యందు సూచక్రియలు జరుగుతాయి, మిరకిల్స్. నువ్వు ఎన్నో నమ్మావు, ఏమన్నా ఉపయోగం ఉందా? చూడు, ఊర్లోకి వచ్చి నాటకాలు వేస్తే నమ్ముతారు. నాటకాలను చూడడానికి ప్రజలు
గుంపులు గుంపులు వస్తారు. డ్యాన్సులు అయ్యి రోడ్ల మీద డ్యాన్సులు అయ్యి, కోతిని పెట్టి ఆడించు, కుక్కను పెట్టి ఆడించు, ప్రజలు వస్తారు చూడడానికి. జీవితాన్ని దేవుడు మారుస్తారంటే ఎవరు రారు. నీ త్రాగుడు నుండి విడిపిస్తాడు, వ్యభిచారం నుండి దేవుడు బాగు చేస్తాడు, దొంగతనాలు చేయకుండా ఆపుతాడు దేవుడు, నీ జీవితంలో నెమ్మదినిస్తాడు దేవుడు, మనశ్శాంతి లేని వాడికి మనశ్శాంతినిస్తాడు. అంటే ఎవరికి రారు. ఎందుకంటే మానవుడు, బైబిల్ ఉంటుంది, లాక్స్ ఆఫ్ పీపుల్ లెస్ దెన్ నాలెడ్జ్. లక్షల మంది ప్రజలకు జ్ఞానం లేదు. ఏది చీకటి ఏది వెలుగు తెలుసుకోలేకపోతా ఉన్నాడు రోజు. ఈ ఊర్లో ఈ మౌత్ త్వరగా వింటున్న నీవు ఏ చీకట్లో ఉన్నావో నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఈ రాత్రి ఆలోచించుకో ఒకసారి. చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నావో, రహస్యంగా ఏ పాపానికి బానిసమైపోయావో నాకు తెలియదు. ఎక్కడ నువ్వు, నీ వల్ల ఎవరు బాధపడుతూ ఉన్నారో, ఎన్ని కుటుంబాలను నువ్వు పాడు చేస్తున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ లవ్స్ యు. దేవుని ప్రేమ చాలా గొప్పది. రాజకీయ నాయకులు మార్చలేకపోతున్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? క్వార్టర్ సీసా, 1000 రూపాయలు, ఇంకేంటి బిర్యానీ ప్యాకెట్, ఇంకోటి. బంధువులు ఏం చేస్తున్నారు? డబ్బులుండి వస్తారు, లేకపోతే రారు. స్నేహితులు ఏం చేస్తున్నారు? సినిమాలు, సిగరెట్, మందు నేర్పిస్తూ ఉన్నారు కదా, నేర్పిస్తాను లేదా? ఇంకా ఎవరు సహాయం చేస్తారు? ఎవరు రక్షిస్తారు? ఎవడి వల్ల కాదు. అయితే చాలా చక్కగా బైబిల్లో ఉంది, పాపము వల్ల వచ్చి జీతము మరణం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది. చనిపోయిన తర్వాత జీవితం లేకపోతే తిని తాగి చచ్చిపోవచ్చు మనిషి. లేదు, క్రమశిక్షణతో ఉండాలి. బైబిల్లో ఉంది, చేసిన ప్రతి పాపానికి లెక్క అప్పగించాలి. ఒకరోజు మనం మన ప్రాణము మన శరీరాన్ని విడిచిపోయినప్పుడు, లేదా మన ఆత్మ మన శరీరాన్ని విడిచిపోయినప్పుడు ఆ శరీరము మట్టిలోకి వెళ్తుంది. ఈ ఆత్మ తను దయచేసిన దేవుని ఎద్దుకు వెళ్తుంది. ఈరోజు నువ్వు గ్రహించు, నిజంగా యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. ఒక మాట అన్నాడు అద్భుతం. తన ప్రజలంటే ఎవరు ప్రజలు? మనం. ఆయన గొర్రెలకు గొప్ప కాపరని బైబిల్లో ఉంది. ఆయన చూడడానికి మొట్టమొదటి ఎవరు వెళ్ళారు? గొర్రెల కాపర్లు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు యేసు ప్రభు చూడడానికి? ఈ ప్రపంచంలో యేసు ప్రభు పుట్టినాక మొట్టమొదటిగా వెళ్ళింది ఎవరు? మొట్టమొదటిగా ప్రపంచంలోనే జ్ఞానులు, తర్వాత గొర్రెల కాపర్లు కదా. జ్ఞానులు అంటే అది దేవుడి దర్శనం ద్వారా వచ్చారు. కానీ మామూలుగా ఉన్నటువంటి మనుషులు ఎవరు వెళ్ళారు? ఫస్ట్ గొర్రెల కాపర్లు. అది యేసు ప్రభు ఎప్పుడైతే ఏం చెప్తాడు? నేను గొర్రెలకు మంచి కాపర్ని. గొర్రెల కాపర్ల విలువ ఎవరికి తెలుసు? యేసు ప్రభుకు తెలుసు. ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఇప్పటికే జీవితాన్ని పాడు చేసుకొని నువ్వు ఒక భయంకరమైన వ్యక్తిగా జీవిస్తున్నట్లయితే ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నాలో ఏ మంచి లేదు. ఈరోజు చాలా ఘోరం. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మానవుడు దుర్మార్గుడు అయిపోయాడు కదా. మొన్న బస్సులో వెళ్తున్నా ఒక పోలీస్ ఆయన ముందు కూర్చున్నాడు, గన్ను పట్టుకున్నాడు. కోర్టుకు తీసుకెళ్తాడు. కోర్టు కానిస్టేబుల్ వాళ్ళ భార్యని ఏమంటానంటే 7 గంటల 10 నిమిషాలకు వచ్చిన కాల్ నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించమన్నాడు. నీకు ఎవడు ఫోన్ చేశాడు నాకు తెలియదు. ఆ స్క్రీన్ షాట్ తీయమంటే ఆమె ఏం చేస్తుంది? 7 గంటల 10 నిమిషాలు ఎలర్ట్ చేస్తుంది, తర్వాత పంపిస్తుంది. వాడు ఒప్పుకోవట్లే. నో నువ్వు హిస్టరీలోకి వెళ్ళి ఏం చేయాలి? 7 గంటల 10 నిమిషాల ఆ ఫోన్ కాల్ ఎవరితో నువ్వు మాట్లాడడం ఎంగేజ్ వచ్చింది, అది నాకు పంపించు. నమ్మట్లేదు. భార్యని భార్య నమ్ముతున్నారా? లోకం అంతా ఎక్కువ భయంకర కేసులు అయిపోయినాయి. విడాకుల కేసులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటి? ఇల్లీగల్ కాంటాక్ట్స్, వ్యభిచారం ఒకప్పుడు తప్పు, ఇప్పుడేంటి? ఎవరైనా చేసుకోవచ్చు. అది మీ కోర్టులో కేసు అయిద్దా? పోలీస్ స్టేషన్లో కేసు అయిద్దా? రాదు. వ్యభిచారం ఒకప్పుడు తప్పు, కానీ ఇప్పుడు వ్యభిచారం చేసుకోవచ్చు అని కోర్టే తీర్పిచ్చింది. ఇంకా పాపము లోకంలో విస్తరించింది, ఒక క్యాన్సర్ వ్యాధిలాగా విస్తరించింది. ఈ పాపము చేయడం ద్వారాగా మానవుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పాపము చేయడం ద్వారా పేదరికం, పాపం చేయడం ద్వారాగా రోగాలు, కొత్త వ్యాధులు. క్యాన్సర్ ఎవరికి ఒకప్పుడు లేవు, తక్కువ లేవు అసలు. కరోనా వైరస్ ఉందా? 1,70,80,00,000 మంది ఎట్ టైం చచ్చిపోయారు. థర్డ్ వేవ్కి, ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఏమైపోయారు? 1,70,00,000. అప్పుడు భయపడిన మనిషి,
ఆ ప్రతి వాళ్ళు భయపడ్డారా లేదా? ప్రతి వ్యక్తి కూడా భయపడ్డాడా లేదా? మరి ఇప్పుడు ఏమైపోయింది? కొద్ది రోజుల తర్వాత మానవుడి బుద్ధి ఎప్పుడు కూడా పాపం, బాల్యము నుండే పాపం. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు ఎంత డబ్బున్నా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసుకో. ఈ రాత్రి నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ పాపము నా పాపానికి బదులుగా యేసు ప్రభు సిలువలో మరణించాడు. ఆయన రక్తము చిందించాడు. ఏ వ్యక్తి కూడా నీ కోసం చనిపోలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది మనుషుల్ని చంపడానికి కాదు, పాపం చేసిన వాడి మీద రాళ్ళు వేయడానికి రాలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చాడు. నువ్వే పాపానికి బానిసై ఉన్నావు? త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, డ్రగ్స్, ఎన్ని పాపానికి నువ్వు బానిస ఉండొచ్చు. ఈ రాత్రి నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకో. ఈరోజు ట్రెండ్ ఏంటంటే బార్ షాపులు పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎక్కువ బిజినెస్ ఏం జరుగుతుంది? బార్ షాప్ పెడితే తొందరగా డబ్బులు సంపాదించి తొందరగా మేడ కట్టొచ్చు. సొంత బంధువులతో వ్యాపారాలు చేసేవాళ్ళు మరి ఈరోజు స్టిల్ జస్ట్ లైక్ దట్ ఉన్నారా లేదా? సొంత బంధువులు ఈరోజు వారితో వ్యాపారం చేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఒక వీధికి వెళ్తానండి, వాళ్ళందరూ బంధువులే. ఆమె బార్ షాప్ పెట్టింది. నేను అడిగాను, ఇఫ్ యూ డోంట్ మై, ఏమనుకోద్దన్న, పేరు వచ్చేసి ఆమె పేరు భాగ్యమ్మ. ఇఫ్ యూ డోంట్ మై అన్న అంటే ఏంటంటే, నీ కొడుకు తాగి పేరు అనిల్ చచ్చిపోయాడు, లివర్ పాడి. ఇంకో కొడుకు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఏమ్మా నీకు సిగ్గు రావట్లేదని అడిగా. సొంత బంధువులే నీ కొడుకు తాగి చచ్చిపోయి నీ బంధువులందరూ తాగుతూ ఉంటారు. డబ్బులతో ఏం చేస్తావమ్మా? అక్రమంగా సంపాదించి మనుషుల ప్రాణాలతోటి చెలగాటవాడి సంపాదించిన డబ్బుతోటి ఏం చేస్తావు అంటే నవ్వుతుంది. దానికి గ్రహింపు రావట్లేదు. కొంతమందికి బుద్ధి ఉండదు, పాపం జ్ఞానం ఉండదు. మనం అది చైల్డ్ మెంటాలిటీ. వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాడు ఫీల్ అవడు. ఇప్పుడు చూడండి, బాత్రూంలో ఉంటాయి బస్ స్టాండ్లో, అక్కడ కొంతమంది డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళు ఎప్పుడు అక్కడే కూర్చుంటారు. కానీ అప్పుడే బస్సు దిగి లోపలికి వెళ్ళినాడు ఫీల్ అవుతాడు, అయ్యో ఏంటి ఈ స్మెల్ అని కదా. అక్కడే కూర్చున్నాడికి అని ఉంటుందా? అది అలవాటైంది. పాపము చేస్తూ ఉన్నవాడికి పెద్ద ఫీలింగ్సే ఉండవు. అది అలా వాడికి అలవాటు అయిపోతుంది. స్పర్శ ఉండదు. కుష్ఠరోగి గనక ఒక దెబ్బ తిరిగినప్పుడు చూడండి, వాడికి గుచ్చుకున్నా కూడా స్పర్శ ఉండదు. ఇలానే కాకినాడలో ఒకడు ఏం చేశాడు, అడుక్కుంటూ ఇంటికి వెళ్ళి చచ్చిపోయాడు. అరే ఎందుకు చచ్చిపోయారని చెప్పి ఆయన మీద అసలు వాళ్ళ కుటుంబీకులు చూశారు. ఎందుకు చచ్చిపోయాడు, ఏంటి ప్రాబ్లం ఏంటంటే, వాడికి ఇక్కడ గుచ్చుకుంది. వాడు అడుక్కుంటూ ఇంటికి వచ్చి బ్లడ్ అంతా పోయి ఇంటికి వచ్చి చచ్చిపోయాడు. ఎందుకు తెలియలేదు? వాడి రోగం అలాంటిది, వాడి వ్యాధి అలాంటిది. ఈరోజు చాలామంది తప్పులు చేస్తూ ఉన్నా కూడా వాడి గ్రహింపు రావట్లేదు. తప్పులు చేస్తూ ఉన్నా కూడా నేను గ్రహించట్లేదు. వాట్ హ్యాపెన్? సంథింగ్ ఇస్ రాంగ్, డిసీజ్. ఈ శరీరానికి ఎలా వ్యాధి ఉందో హృదయంలో కూడా వ్యాధి ఉంటుంది. దానివల్ల మానవుడు వాడు హైడ్ చేస్తూ ఉంటాడు, పాపాన్ని హైడ్ చేస్తూ ఉంటాడు. తెలియదు, ఇది తప్పు అని తెలుసుకోలేడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆయన పేరు దావీదు రాస్తాడు, తన తప్పును తాను తెలుసుకున్నవాడు ఎవడు? తన తప్పును తాను భయంకరం పాపం లోకంలోకి వెళ్తాయి. ఈ మధ్యలో కాకినాడ వెళ్తుంటే నేను ఆడోళ్ళు అందరూ కూర్చుంటాడు. అదొక ప్రోగ్రామ్, నాకు తెలియదు, ఐ డోంట్ నో. భర్తలు వదిలిపెట్టి వస్తారట, 3 రోజులు ఉంటారు. వాళ్ళు ఎవరితోటైనా పాపం చేయొచ్చు, స్విచ్ ఆఫ్ చేయాలి. ఎవరితోటైనా పాపం చేయొచ్చు, 3 రోజులు ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ ఏంటంటే, ఈ లోకంలో తినుము తాగుము సుఖించుము, తినుము తాగుము సుఖించుము, నా ప్రాణమా తినుము తాగుము వాళ్ళు ఏమంటున్నారంటే, బాగా డబ్బులుండి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది ఆడవాళ్ళంతా కూడా ఫామ్ అయిపోయి ఒక క్లబ్లా తయారవుతారు అనమాట. వాళ్ళకి ఎలాగంటే అలా జీవించవచ్చు, పాపం చేయొచ్చు. భర్తలు కూడా పెద్ద పట్టించుకోరు, అదొక ట్రెండ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. బైబిల్ అంటుంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస. ఆ బానిసత్వం నుండి విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస. పాపం చేసేవాడిని మనం స్వస్థతను పిలవకూడదు, వాడు బానిస. ఏంటంట? యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరని అడిగాడు. మీరు ఈ జీవితంలో ఎవరైనా క్వశ్చన్ చేయగలరా? నాలో పాపం ఉందని నువ్వు చెప్పగలవని అడిగాడు. ఎవ్వడు చెప్పలేక వెళ్ళిపోయాడు, నోరు మూసుకుని వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కుటుంబాలకు వెళ్తే డబ్బు ఉంది, చచ్చిపోతున్నారు. సినిమా హీరోలు, ఈ సీరియల్ నటించేటోళ్ళు ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు. మొన్న రీసెంట్ చూసాగా, ఇద్దరు ఉరిపోసుకొని చచ్చిపోయారు. ఎవరు అనుసరిస్తున్నారు? మొన్న ఒక అబ్బాయి పెద్ద సినిమా హీరో ఫోటో పెట్టాడు. వాళ్ళ అమ్మంటుంది, బాబు 10,000 అయింది ఖర్చు, వీడు కనీసం నాకు 100 రూపాయలు కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఏంటి 100 రూపాయలు ఇవ్వలేక ఏం కట్టాడట? వీడు సినిమా వాల్ పోస్టర్లో పెద్ద ఫ్లెక్స్ ఈరోజు కట్టాడట. ఒకడు యూట్యూబ్లో నటిస్తున్నాడు, ఇట్లా పేదవాళ్ళకి సహాయం చేసినట్టు చేస్తాడు.
నాకు తెలియక నేను వాళ్ళమ్మ అక్కడికి వెళ్తాను. అప్పుడు వాక్యం చెప్పడానికి ఆ చెర్ల దగ్గర కలివేరు వెళ్తుంటే, మీ అబ్బాయి అమ్మ భలే పేదవాళ్ళకు ముస్లింలకు సహాయం చేస్తాడు యూట్యూబ్లో చూసామంటే, బాబు నిన్ననే హాస్పిటల్కి వెళ్ళా బాబు, 4,000 అయినాయి. మా అమ్మాయి దగ్గర అడుక్కొని అప్పు చేసుకుని వెళ్ళాను. వాడు దుర్మార్గుడు బాబు, వాడంతా నటిస్తూ ఉండని చెప్పి. ఎంత దారుణం అయిపోయింది చూడు. అంటే ఆ యూట్యూబ్లో వాడు చూసి వీడికి లైకులు కొడతారని చెప్పాట, వీడు అట్లా ఇట్లా ఇట్లా ఒంగోని ఇట్లా ఇవ్వడం అనమాట. మా సహాయం మనకి బాధ ఉందని అడగటం ఉత్తిదే. వీళ్ళమ్మ ఆల్రెడీ మోకాల నొప్పులతో చచ్చిపోతావు, కానీ యూట్యూబ్లో కోసం ఏం చేస్తాను వీడు, భయంకరుడు వీడు, దుర్మార్గుడు అని చెప్తుంది వాళ్ళమ్మ. మాకు ఏం చేయాలో నవ్వాలో ఏం చేయాలో అర్థం కాక కొంచెం ఆపుకోనమ్మా, వందనాలమ్మ, దేవుడు చాలా మంచివాడు అంటే, బాబు కొంచెం మీరన్నా మా బాబుకు చెప్పండి. వాడికి 32 సంవత్సరాలు వచ్చింది, పెళ్లి లేదు ఇంకా. జీవితంలో వ్యభిచారము దొంగతనం కేసులు ఆల్రెడీ 2 ఉన్నాయి వాడి దగ్గర, 1-2 కేసులు ఉన్నాయి. మనశ్శాంతి లేదు వాడికి, వాడికి ఒక మార్గం లేదు, వాడు ఎక్కడికి వెళ్తాడో ఏం తెలియదు వాడికి. అలాంటి మనుషులు ఈరోజు చాలామంది ఊర్లలో ఎక్కువైపోయారు. దేవుడు జీవితాన్ని మారుస్తాడు. నేను కూడా భయంకరంగా తాగేవాడు. నేను కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా 12 సంవత్సరాలు పనిచేశాను. బాగా హేమంతరావు గారు, కూనంనేని సాంబశివరావు గారితో, షాబీర్ పాషాతో కలిసి 12 సంవత్సరాలు పనిచేశాను. నేను ఏఐఎస్ఎఫ్ లీడర్గా పనిచేశాను, ఏఐటీస్లో పనిచేశాను. నేను సిపిఐ పార్టీ లీడర్గా వర్క్ చేశాను. ఏ వ్యక్తి నా జీవితాన్ని మార్చలేకపోయాడు. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. భయంకర వీధులు, రోజు రోజుకు పాపం విస్తరించిపోతుంది. టెక్నాలజీ పెరిగిందా లేదా? టీవీ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది. ఇవాళ ఎన్నో నాసా దగ్గరికి వెళ్ళి సంథింగ్ చందమామ దగ్గరికి వెళ్తుంది నాసా. ఇంత అప్డేట్ వచ్చింది కదా, అంత అప్డేట్ అవుతుందా లేదా? మరి మానవుని జీవితం ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? ఎందుకు మానవుని హృదయంలో పాపం ఉంది? ఏ డాక్టర్ రక్షించలేకపోతున్నాడు? ఒక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని మనం బ్రతికించగలమా? ఒక వ్యభిచారాన్ని మార్చగలమా? ఇవాళ మొన్న ఒక అబ్బాయి వైజాగ్లో, నేను చెప్తుంటాను అప్పుడప్పుడు, బీటెక్ స్టూడెంటే, వాడు 4 o'clock వచ్చాడు వైజాగ్. అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ మీద కూర్చొని బీచ్కు, సముద్రం దగ్గర కూర్చొని 7 తర్వాత పోలీసులు వెళ్ళిపోతారు. 8 తర్వాత పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత సముద్రానికి వెళ్ళి చచ్చిపోయాడు పాపం. ఎందుకు చచ్చిపోయాడు కూడా వాడికి తెలియదు పాపం. ఈరోజు డిప్రెషన్, సో మెనీ పీపుల్ డిప్రెషన్. డాక్టర్ మోహన్ రావు గారి కొడుకు, నాకు డాక్టర్ మోహన్ రావు గారు బాగా క్లోజు. వాళ్ళ అబ్బాయికి 70 లక్షలు పెట్టి కారు, ఎన్నో పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వీడికి మరి ఏమైందో తెలియదు, కానీ 3 రోజుల దాకా తలుపు తీయట్లేదట. ఎందుకు తీయట్లేదు? తలుపును కొట్టి లోపలికి వెళ్తే అప్పటికే 3 రోజులు చచ్చిపోయి 3 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయింది. ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి అందులో ఓపెన్ చేసే పరిస్థితి, మొత్తం లాక్ చేశారు డైరెక్ట్గా కాల్ చేయడానికి. జీవితంలో ఏంటి గమ్యం, ఏంటి, ఎటు వెళ్తావు, ఏమో అర్థం కావట్లేదు, డిప్రెషన్లో ఉన్నాను. వాట్ అబౌట్ నెక్స్ట్? నా జీవితం ఏంటి, నా కెరియర్ ఏంటి, నా పరిస్థితి, నా తల్లిదండ్రులు, కుటుంబం. ఎంతమంది ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రుల కోసం. పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలు మారట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఊర్లో ఉన్న ప్రజలు కొంతమంది చూసి ఊరు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. యేసు ప్రభు సొల్యూషన్. లైఫ్ ఇస్ షార్ట్, జీవితం అశాశ్వతం, మరణం ఖచ్చితం, దానికి పాపమే కారణం. అయితే నువ్వు క్యూర్ అవ్వాలంటే నీకు సొల్యూషన్ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా! ఈ రాత్రి ఉత్తికే రాలేదు, జీవితాన్ని మారుస్తాడు. నువ్వు నమ్మితే, తమ్ముడు, చెల్లి, అక్క, ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా కావచ్చు, దేవుడు మంచోడు. దేవుడు, నేనైతే యేసు ప్రభు గురించి చెప్తే వినేవాని కాదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ని కదా, నేను అథిస్ట్, నేను దేవుడిని నమ్మను. దేవుడు ఉన్నాడు ఏంట్రా, ఈ జనరేషన్ దేవుడు ఏంట్రా అనేటువంటి. బైబిల్ చదివాక నా మనసు మారిపోయింది. భయంకరంగా తాగేవాడిని, సిగరెట్ ఎప్పుడు ఉండేది. దేవుడు ఎంతో ప్రేమించాడు, దేవుడు నన్ను రక్షించాడు. నాలాంటి వాళ్ళు ఈ వీధిలో ఉంటారు, ఊర్లో ఉండకుండా ఉండరు. అయితే సొల్యూషన్ ఒకటే, యు రీడ్ బైబిల్ ఎవ్రీడే, చేంజ్ యువర్ హార్ట్. నీదు ఏది కూడా నీకున్న గొప్పతనం ఈ లోకం నుండి నేను పరలోకం తీసుకువెళ్ళదు. లాస్ ఏంజెల్స్ అని ఒకటి ఉంది అమెరికాలో. ఒక ఇల్లు కట్టాలంటే దాన్ని ఇల్లులో చెప్పకూడదు, భవనాలు అంటాం. 4,000 కోట్లు 5,000 కోట్లు అలా కట్టుకుంటారు ఇల్లులు అమెరికాలో. అయితే అంత హుడ్డుతో కడతారు. మా సిస్టర్ కూడా అమెరికాలో ఉంటారు, నా ఫ్రెండ్ ఒక ఆమె. ఒక్కసారి కాలిపోయింది. దేవుడిని నమ్మనంలో ఎక్కువైపోయారట అక్కడ. త్రాగుబోతులు, దొంగలు, డ్రగ్, డబ్బు మీద వ్యామోహం, పొద్దున్న లేస్తే డబ్బు డబ్బు అని పిసినారులు ఎక్కువైపోయారు ఆ దేశంలో, ఆ సిటీలో. దేవుడు ఎంత మంచోడంటే, ఒక ఆమె మెసేజ్లో చెప్పిందంట,
అసలు దేవుడు ఎవడు ఉన్నాడు రా, మనమే గొప్పలం అని చెప్పిందంట. అది చెప్పిన 4 రోజులకు మొత్తం కాలిపోయి ఆరిపోయింది, మొత్తం బూడిదైపోయింది. హల్లెలూయా. గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్. దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా వీధుల్లో ఉంటారు, బుద్ధిహీనులు. భయం లేదు వాళ్ళకు. నీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, డబ్బులు వేస్ట్, నీ టైం వేస్ట్, నీ బలము వేస్ట్ అయిపోయింది. జీవితంలో డబ్బు వేస్ట్ అయిపోయింది. డబ్బుగా ఉత్తిగానే వెళ్ళి బార్ షాప్లో పెట్టాడు డబ్బు. మొన్న ఒక కేటీపీఎస్లో ఒక అతను బార్ షాప్ పెట్టాడు. ఆయన దగ్గరే ఎంప్లాయీస్ ఆ యొక్క ఏటీఎం కార్డ్స్ ఆయన దగ్గరే ఉంటాయట బార్ షాప్లో. ఈ బార్ షాప్ వాడే వాళ్ళ అకౌంట్ డ్రా చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తారట. అంతగా తాగుబోతులు అయిపోయారు. రోజు రోజు పాపం విస్తరించిపోతూ ఉంది. కానీ బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. నేను దేవుని నమ్ముకొని 10 సంవత్సరాలు 12 అయిపోయింది. నన్ను ఒకడు అన్నాడు, నా ఫ్రెండ్, అరే నువ్వు ఎలా మారేవరా అన్నాడు. నేను ఎందుకంటే ఎప్పుడు 6 తర్వాత బార్ షాప్లో ఉంటా. నేను ఎవరిని ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడలేదు. నేను చాలామంది మనుషుల దగ్గర డబ్బులు కూడా తీసుకున్నా కొట్టడానికి. నా బ్యాచ్ ఉండేది కొత్తగూడెంలో. చాలామందిని చంపడానికి కూడా డబ్బులు ప్లాన్ చేశాం. ఈజీ చంపడం, మత్తులో ఉండి చంపేయచ్చు. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. నాకు బైబిల్ తెలిసి ఉండకపోతే, యేసు ప్రభువును మార్చకపోతే ఈరోజు మీ ముందు నేను మాట్లాడేవాని కాదు. లేదా ఏదో మర్డర్ కేసులో ఈరోజు జైల్లో, సెంటర్ జైల్లో జీవితాన్ని గడిపేవాడిని. నాకున్న ఆవేశానికి, నాకున్నటువంటి ఆ కమర్షియల్ మైండ్కు. ఈరోజు నువ్వెవరి వెనక ఆలోచించు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? బైబిల్ అంటుంది, త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతివాడు ఆఫ్టర్ డెత్ గోయింగ్ టు హెల్, చనిపోయిన తర్వాత నిత్య నరకంలో ఉంటాడు. అది 2వ మరణం. ఈరోజు నువ్వు ఆలోచించుకో. ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు నా పాపం కోసమే ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచని నమ్ముతారో, ఈ రాత్రి వాళ్ళు జీవితాలు మారిపోతాయి. ఈ రాత్రి ఇమ్మీడియట్లీ పీస్ వస్తుంది, శాంతి. నీకు డబ్బు ఇవ్వలేదు, నీకున్నటువంటి వస్తువులు ఇవ్వలేదు, శాంతి. యేసు ప్రభు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా శాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏడిస్తే, నేను చేసిన పాపాలు గుర్తు చేసుకొని, ప్రభువా నేను ఫలానా వాళ్ళు మోసం చేశా, నేను త్రాగి నా జీవితాన్ని పాడు చేసుకున్నా, నా తల్లిదండ్రులకు నన్ను బట్టి సంతోషం లేదు, నా భార్యకు, నా పిల్లలకు, నా కుటుంబంలో ఏ వ్యక్తి కూడా నన్ను బట్టి సంతోషించట్లేదు, నేనంతా కూడా రాంగ్ వేలో ఉన్నాను. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మార్గంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గాలన్నీ తప్పుడు మార్గాలే. ప్రభువా నీ మార్గంలోకి నేను వస్తానని నువ్వు నమ్మి విశ్వసించి హృదయంలో ప్రభువుని చేర్చుకున్నట్లయితే దేవుని జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. ఎవరైతే మాటలు విన్నారో నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం.